99 పైసలకే భూమి చేతనైతే నిరూపించండి అంటూ ఏపీ శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రేగాయి. ఇక సూపర్ 6 పథకాలపైన శాసన మండలి హీటెక్కింది. విపక్షం సవాళ్లు, అధికార పక్షం ప్రతి సవాళ్లతో పెద్దల సభ దద్దరిల్లింది. కంపెనీలకు భూముల కేటాయింపుపై మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. 99 పైసలకే భూములు ఇవ్వడంపై అధికార విపక్షం మధ్య హాట్ ఫైట్ నడిచింది. అత్యంత విలువైన విశాఖ భూముల్ని అప్పనంగా కంపెనీలకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు. రహేజాకు భూములు ఇవ్వడంపైనే మరో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూడా ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఉచితంగా భూములను ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఉత్సాహాంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆమె తాము భూములిచ్చిన 5 టాప్ కంపెనీస్ లో రహేజా కూడా ఉందంటూ మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఎకోసిస్టమ్ డెవలప్ అయితేనే కంపెనీలు ఉద్యోగాలు వస్తాయన్న లోకేష్ విశాఖలో ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికే కంపెనీలకు భూములు ఇచ్చామన్నారు. ఉత్సాహకు కేటాయించినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తరపుంచండి, మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. భూ కేటాయింపులపై ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సభలోంచి వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు. జీతం భూములు అధ్యక్ష, వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష? ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు జీతం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష? కట్టబెడతారు అధ్యక్ష? ఇది సమయం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సభా సంప్రదాయాలపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సభను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందంటూ మండిపడింది అధికార పక్షం. రైతన్నకి డబ్బులు ఎక్కడున్నా మీరు సిగ్గుపడాలా? కాదు, రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా? మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష. బాపట్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మండలిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది.